స్వాగతం ది నాగరాజ్ షోకి సుస్వాగతం. అనువు అనే మాటకి అనుకూలత, సరిపోవడం, సమయం, విధానం అనే అర్థాలున్నాయి. ఈ ఒక్క మాటని వేమన గారు తన పద్యాలలో వివిధ రకాలుగా ఉపయోగించి అనితర సాధ్యమైన ఆణిముత్యాల్లాంటి పద్యాలను సృష్టించారు. ఈ మాటలను ఉపయోగించి పాండవుల పాచికలాటను పరామర్శించి అందులో లోపాలను ఎత్తి చూపారు. అనువు ఈ మాటతో వ్యక్తిత్వ వికాసం కలిగించే పద్యం చెప్పారు. అనువు ఇదే మాటతో తాత్విక పద్యం కూడా అల్లారు. తెలుగు భాషా పదాలను ఏ ఏ సందర్భానికి ఎలా వాడాలి అనేది వేమన గారికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. నేదునూరి గంగాధరం గారు సేకరించి ప్రచురించిన కొన్ని వేల వేమన పద్యాలలో ఈ అనువు అనే మాటతో రాసిన పద్యాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. కాబట్టి మీ అందరికీ వినిపించాలనే కుతూహలంతో మీ ముందుకు ఈ పద్యాలు తీసుకువస్తున్నాను. ఈ పద్యాలు మన కుటుంబ సభ్యులందరికీ నిస్సందేహంగా నచ్చుతాయి అనడంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. ఈ వీడియో చివరిదాకా చూడండి, వినండి. అప్పుడు అనువు అనే మాటని ఎలా పద్యాల్లో మనసును తట్టి లేపడానికి ఉపయోగించారో తెలుస్తుంది. వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మన ది నాగరాజ్ షో కుటుంబానికి వేమన పద్యాల్లోకి హృదయపూర్వక స్వాగతం. అనువుగాని చోట బనిగొని జూదము నాడి, అనువుగాని చోట బనిగొని జూదము నాడి, కూడియోడి అడవి సొచ్చి, కూడియోడి అడవి సొచ్చి, ఘనుని జాడజూచి గడుపుము మూర్ఖత, విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట వనిగొని జూదము నాడి, కూడియోడి అడవి సొచ్చి, ఘనుని జాడజూచి గడుపుము మూర్ఖత, విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట, అనుకూలంగా లేని చోట, అక్కడ ఉన్నవారంతా మన వారు కాదు. ఆ ప్రాంతం మనకు అనుకూలమైనది కాదు. ఆ సమయం మనది కాదు. బలమైన పరిస్థితిలో మనం లేము. అలాంటి స్థితిలో జూదమాడితే ఓడిపోవడం ఖాయం. అలాగే జరిగింది. అనువుగాని చోట బనిగొని జూదము నాడి కూడియోడి, కూడవలుక్కొని అందరూ ఓడిపోయారు. ఆఖరికి తన ధర్మపత్నితో సహా ఓడిపోయి పందెం ఒప్పందంలో భాగంగా అడవుల పాలై నానా కష్టాలు అనుభవించి చివరికి అజ్ఞాతవాసంలో బలమైన వారికి అనుకూలమైన రాజు రాజ్యంలో వేషాలు మార్చుకుని గడిపారు మూర్ఖంగా అంటున్నారు వేమన గారు. ఇంతకీ ఈ పద్యంలో ఎవరి గురించి ప్రస్తావించారో మీకు అర్థమై ఉంటుంది. అవునండి, పాండవుల గురించి. అనువుగాని చోట జూదమాడి ఓడిపోయి మూకమ్మడిగా 5 అన్నదమ్ములు ద్రౌపదితో కలిసి అవమాన భారంతో అడవుల పాలై అరణ్యవాసం, అజ్ఞాతవాసం అనుభవించారు కదా. అలాంటి పని చేయడం అది మూర్ఖత్వం కదా అని వేమన గారి పద్యం యొక్క భావం. అచ్చం ఇలాంటి పోలికలతో కూడిందే మరో పద్యాన్ని కూడా ఆయన రాశారు. ఆ పద్యం కూడా విందాం. అనువుగాని చోట నధికుల మనరాదు, అనువుగాని చోట నధికుల మనరాదు, కాలమొక్కరీతి గడపవలయు, కాలమొక్కరీతి గడపవలయు, విజయుడిమ్ముదప్పి విరటుని గొల్వడా, విజయుడిమ్ముదప్పి విరటుని గొల్వడా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ అనువుగాని చోట, మనకు అనుకూలంగా లేని చోట, మన సమయం కాని చోట గొప్పలు పోవద్దు. అధికులం అని విర్రవీగితే చివరికి మనకే నష్టం. కాబట్టి మనది కాని చోట అధికులం అని విర్రవీగకూడదు. కాలమొక్కరీతి గడపవలయు, కాలమొక్కరీతి గడపవలయు, కాలానికి తగ్గట్లు, పరిస్థితికి తగ్గట్లు, అక్కడి వారి వ్యవహార శైలికి తగ్గట్లు, మన సమయానికి తగ్గట్లు నడుచుకోవాలి. అంతేగాని పోలోమని మన డాంబికాలు చూపించుకోవడానికి మీసాలు మెలితిప్పి సవాలు విసిరితే బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఎలాగంటే విజయుడిమ్ము తప్పి, విజయుడు అంటే ఎవరు? అర్జునుడు. అతని శౌర్య పరాక్రమాలన్నీ వదిలి విరటుని కొల్వడా, విరాటరాజుని ఆశ్రయించలేదా, అలాంటి దుస్థితి కలుగుతుంది అని. శకుని మాయాజూదం తెలియక ధర్మరాజు
పాచికలాడడానికి పూనుకుని పాండవులు వారి భార్యతో సహా సర్వస్వం ఓడిపోయి చివరికి అరణ్యం పాలై అడవులు పట్టారు. పాండవులు అలాగే ఒప్పందంలో భాగంగా 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. విరాట పర్వంలో ఈ విషయం వస్తుంది. మహాభారతంలో విరాట పర్వంలో ఈ అజ్ఞాతవాసం గురించి చెబుతారు. పాండవులు వారి భార్య ద్రౌపది మారువేషాల్లో విరాటరాజు దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి కుదురుతారు. అందుకే అనువుగాని చోట అధికులం అని విర్రవీగితే పాండవులకు పట్టిన గతి మనకు పడుతుంది అని వేమన గారి పద్యం యొక్క భావం. చూసారా? మహాభారతంలోని విరాట పర్వంలోని అంశాన్ని, పాండవులు పాచికలాడినటువంటి అంశాన్ని కూడా పద్యంలో ఎంత అందంగా ఒదిగిపోయేలా చేశారో వేమన గారు. వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అచ్చం ఇలాంటిదే జనబాహుల్యంలో చాలా ప్రచారంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇప్పుడు విందాం. ఇప్పుడు ముందు విన్న 2 పద్యాలు మనకు సర్వసాధారణంగా అందరికీ తెలియకపోవచ్చును, కానీ ఇప్పుడు చెప్పుకోబోయే పద్యం మాత్రం అందరికీ దాదాపుగా తెలిసినటువంటి పద్యం. అనువుగాని చోట నధికులమనరాదు, అనువుగాని చోట నధికులమనరాదు, కొంచెముండుటెల్ల గొదువగాదు, కొంచెముండుటెల్ల గొదువగాదు, కొండ ఎద్దమందు కొంచెమయ్యుండదా, కొండ ఎద్దమందు కొంచెమయ్యుండదా, విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట, మనకు అనుకూలం కాని చోట మనం అధికులమని విర్రవీగద్దు. కొంచెమై ఉండుట అంటే తగ్గిపోయి ఉండటము మనకేం ప్రమాదకరం కాదు. ఎట్లా అంటే, కొండ, మహా పెద్ద కొండ అద్దంలో చూస్తే చిన్నగా కనిపిస్తుంది, కానీ కొండ యొక్క విలువ ఏమైనా తగ్గుతుందా? కొండ కొండగానే ఉంటుంది, అద్దంలో మాత్రం చిన్నగా కనిపిస్తుంది. అట్లాగే మన సమయం కాని చోట, మనకంటే ఎక్కువ ప్రతిభావంతులు ఉన్న చోట, మనకు అనుకూలం కాని చోట, మనదైన ప్రాంతం కాని చోట మనం అధికులమని విర్రవీగొద్దు. వారి ముందట అవమాన పాలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒదిగిపోయి ఉండడం అస్సలు తప్పు కాదు, కొండ అద్దంలో చిన్నగా కనిపించినట్లు. ఈ పద్యం మనందరికీ సుపరిచితమైనటువంటి పద్యమే. ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అనువు అనే మాటను ఉపయోగించి వేమన గారు మరో అద్భుతమైన పద్యాన్ని రాశారు. ఆ పద్యం ఏదో విందాం. ఈ పద్యము గొప్ప తాత్వికతను నింపుకొని అద్భుతమైనటువంటి భావాన్ని నింపుకొని ఉన్నటువంటి పద్యం. అణువు ఎవరి సొమ్ము తనదని పోషింప, అణువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్ప, ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ. అణువు అంటే అనుకూలత, సరిపోవడం, సమయం, విధానం, ఇన్ని రకాల అర్థాలున్నాయి. ఇక్కడ అణువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ఈ పాదంలో అణువు అనే మాటకు మనం సమయం అని భావిద్దాం. ఈ సమయం ఎవరి సొమ్ము? మనది, ఇది నా సమయం, ఇది నా టైం అని అంటారు కదా, అది ఎవడి సొమ్ము? సమయం అసలు ఎవరిదైనా నాది అనడానికి ఉందా? సమయం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. సమయం ఎవ్వడి తాత సొమ్ము కాదు. ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకొని పోతాం. ఏదైనా వస్తే ఇక్కడే వచ్చింది, ఏదైనా పోతే ఇక్కడే పోగొట్టుకుంటాం, ఏదైనా సంపాదించి అనుభవిస్తే కూడా ఇక్కడే అనుభవిస్తాం. అది ద్రవ్యం అంటే డబ్బు. అది ఎవడి సొమ్ము? డబ్బు అనేది, ఆస్తిపాస్తులు అనేటివి, సంపద అనేది అది ఎవడొక్కడికి సొమ్ము కాదు, ఎవడొక్కడికి శాశ్వతంగా ఉండిపోదు. దాన్ని దాచుకొనగా, దాచిపెడితే నీ దగ్గర ఉంటుందా? పెద్ద పెద్ద కాగులలో ధనరాశులు నింపి దాచినటువంటి రాజులు ఏమైపోయిండు? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు తవ్వకాలలో కోట్ల కొద్ది రూపాయలు బంగారు నాణాలు బయటపడుతున్నాయి. అది ఎవడి సొమ్ము? ప్రభుత్వం పాలైపోతలేదా? అలాగే ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, అది ఎవడి సొమ్ము కాదు, ఎవడి సొత్తు కాదు, ఎవడికి శాశ్వతం కాదు అని భావం. ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్ప, ప్రాణం
పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టకమానడు, పుట్టిన ప్రతి జీవి గిట్టకమానడు. ఇప్పుడు ప్రాణంతో ఉన్న జీవం ఖచ్చితంగా గాలిలో కలిసిపోవడం ఖాయం. అది ఎవరి సొమ్ము? మనము మనిషి చావద్దు అని విశ్వ ప్రయత్నాలు చేస్తారు వైద్యులు, కానీ సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణం అతని శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అది ఎవ్వడు బంధించి దొరకపట్టడానికి ఆస్కారం లేనటువంటిది. ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిలుప విశ్వదాభిరామ వినురవేమ. సమయం ఎవడి సొమ్ము కాదు, డబ్బు సంపద ఎవడి సొమ్ము కాదు, ప్రాణం కూడా ఎవడి సొమ్ము కాదు అంటారు వేమన. ఎంతో అద్భుతమైనటువంటి తాత్విక ధోరణిలో ఈ పద్యాలను మనకు అందించారు. ఇంత అద్భుతమైన పద్యాలు ఒక తెలుగులోని అందమైన అణువు అనే మాటను తీసుకొని దాన్ని వివిధ రూపాల్లో వ్యక్తపరుస్తూ పద్యాలు చెప్పడం కేవలం వేమన గారికి మాత్రమే సాధ్యమైంది. ఇంత అద్భుతమైన పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మహా అద్భుతమైన పద్యాలు ఎక్కడ నాకు కనిపించినా, ఏ పుస్తకంలో నేను చదివినా అవి మీ ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో నేనున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సోమవారం, ప్రతి శనివారం వేమన గారి పద్యాలను, వాటి భావాలను, అర్థ తాత్పర్యాలను నాకు సాధ్యమైనంత మట్టుకు మీ ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నాను. మీరు నన్ను ఆశీర్వదించండి. ఈ పద్యాలు కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన పద్యాలు 10 మందికి చేరడం వల్ల వారి లోపల కూడా వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. ఇంత గొప్ప పద్యాలు మన తెలుగు భాషలో ఉన్నాయనే విషయం వారికి తెలుస్తుంది. కాబట్టి దయచేసి మన పద్యాలని షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. ధన్యోస్మి. శుభం భూయాత్. నీ